గమనించాలి. ఆశీర్వాదము అనే పడవలోనికి పరిశుద్ధత అనే టికెట్ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం. అంతే కదండి. సముద్రము అనే లోకంలో ఆశీర్వాదము అనే ఒక పడవ ఉన్నది. ఆ పడవలోనికి ప్రవేశించాలని అందరికీ ఉంటుంది. అయితే ఆ పడవలోనికి ప్రవేశించాలంటే, ఆశీర్వాదము అనే పడవలోనికి ప్రవేశించాలంటే అందుకు తగిన టికెట్ ఉండాలంటే, ఇంతకీ ఏమిటా టికెట్టు? పరిశుద్ధత. ఇంతకీ ఏమిటా టికెట్టు? నీతి. ఇంతకీ ఏమిటా టికెట్టు? యథార్థత. ఇంతకీ ఏమిటా టికెట్టు? దేవుని బిడ్డలము. ఎవరైతే ఈ టికెట్ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆశీర్వాదము అనే పడవలోనికి ప్రవేశం ఉంటుంది. మరి మన దగ్గర ఉన్నదా టికెట్? ఏంటా టికెట్టు? పరిశుద్ధత, నీతి, యథార్థత, దేవుని బిడ్డలము, దేవుని యొక్క రాజ్యానికి వారసులము. ఒకసారి ఆలోచించేద్దామండి. ఎవరైతే దేవుని బిడ్డల వలె జీవిస్తారో, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవిస్తారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదము అనే పడవలోనికి వెళ్తారండి. ఈ టికెట్ లేకపోతే ఎవ్వరూ వెళ్ళే అవకాశం లేదు, ఎంత మాత్రమునూ అవకాశం లేదు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఆశీర్వాదమును పడవలోనికి వెళ్ళాలనుకుంటున్నామా? అయితే పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.